నా సబ్స్క్రైబర్స్ వాట్సాప్లో నాకు పంపించిన టిప్స్ మీరు కూడా చూసేయండి. మన మాప్ స్టిక్ రోజు మనం శుభ్రం చేయడానికి యూస్ చేస్తాం, దాన్ని మాత్రం శుభ్రం చేయడం మర్చిపోతాం. అలాంటప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్లో ఆ మాప్ స్టిక్ పెట్టి కొంచెం సర్ఫ్ అలాగే ఏరియల్ లిక్విడ్ వేసి ఒక 3-4 గ్లాసులు నీళ్లు పోసేసి ఒక పూట వదిలేయండి. తర్వాత బాగా జాడిస్తే మొత్తం దానికి పట్టిన మురికంతా వచ్చేస్తుంది. ఈ విధంగా తయారవుతుంది. ఈ టిప్ చెప్పిన రామలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ సౌజన్య గారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. కలర్ ఉండల్ని ఒక 5 ఉండల్ని తీసుకొని మెత్తగా పౌడర్ చేసేసి అందులో కంఫర్ట్ వేసేసి తర్వాత అందులో ఫెవికాల్ వేసి ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేసేసి బాగా కలిపేయండి. బాగా కలిపితే నేను చూపిస్తున్న విధంగా తయారవుతుంది. దీనిని ఒక డిస్పోజర్ గ్లాస్ తీసుకొని అందులో వేసేసి కనీసం ఒక 2 డేస్ ఎండలో పెట్టాలండి. ఒక్కొక్కసారి అయితే బాగా ఎండగా ఉంటే కనుక ఒక రోజులోనే ఎండిపోతుంది. ఈ విధంగా తయారవుతుంది. దీనిని కట్ చేసేసి మనం ఓడోనిల్ని వాడతాం కదా, ఆ ఓడోనిల్కి బదులుగా ఇది యూస్ చేయండి. మంచి సువాసన వస్తుంది. రూమ్ అవ్వచ్చు, వాష్రూమ్ అవ్వచ్చు. అది ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసి దానికి ఒక హోల్ పెట్టి తగిలించేసుకోండి, అంతే. వీటిని వాష్రూమ్స్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మరి ఈ టిప్ చెప్పిన సౌజన్య గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భవానీ గారు చెప్పిన అద్భుతమైన రెసిపీని ట్రై చేసేద్దాం. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఒక 5 గుడ్లు తీసుకుని ఉడకబెట్టేసుకొని ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసి పొయ్యి మీద వేసుకొని అవి వేగుతూ ఉండగా ఉడికిన కోడిగుడ్లను తొక్క తీసేసి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అందులో ఉన్న చందమామలు తీసేసి ఈ విధంగా చిన్ని పీసెస్లా కట్ చేసుకోండి పొడవుగా. చాలా ఈజీ అండి. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయాయో లేదో చూసి అందులో సన్నగా తరిగిన కరివేపాకు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలపాలి. అంతేకాదు ఇందులో కొంచెం జీలకర్ర వేయాలి, ధనియాల పౌడరు, తగినంత సాల్టు, కారము, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పీసెస్ ఇవన్నీ వేసేయండి. దాంతోపాటుగా కొంచెం మిరియాల పొడి వేసేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసేసిన తర్వాత ఈ ముక్కల్ని వేసేయండి. చందమామలు కాకుండా ఓన్లీ పైన వైట్స్ ఉన్న ముక్కలు మాత్రమే వేసి కలిపి మూత పెట్టండి. తర్వాత ఓపెన్ చేసి ఆ చందమామలు కూడా వేసేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ ఉంచండి సిమ్లో. అంతేనండి. భవానీ గారు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన అద్భుతమైన రెసిపీ రెడీ అయిపోయింది. ఇదైతే చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. థ్యాంక్ యూ భవానీ గారు. నెక్స్ట్ నా సబ్స్క్రైబర్ నాగలక్ష్మి గారు పెట్టిన టిప్ ఏంటి అంటే, చపాతీలు మనం చేసినప్పుడు అంటికిపోతూ ఉంటాయి. అంటే ఒకే ప్లేట్లోకి తీసుకుంటూ ఉన్నప్పుడు అవి అతుక్కిపోతూ ఉంటాయి, రావు. అలాంటప్పుడు దానిని అలా లాగేయకండి. స్టవ్ మీద పెనం పెట్టేసి పెనం మీద ఇవి వేసేస్తే వాటంతట అవే ఊడిపోతాయండి. మీరు ఏమీ లాగవలసిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెనం వేడెక్కిన తర్వాత వేసేస్తే అటు ఇటు తిప్పితే దాని అంతటా అవే వచ్చేస్తాయి. ఈ టిప్ కూడా చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు.